హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికి హ్యాపీ సండే. ఇది సండే రోజు నైట్ బ్లాగ్ అనమాట. డైలీ నైట్ ఇస్తున్నా బ్లాగ్స్ అయితే ఈరోజు సండే రోజు పొద్దున అయితే ఏం వండుకోలేదు. నేను పప్పుచారు చేసిన, పప్పుచారు ఉంటే అదే అయిపోయింది. కాకరకాయ ఫ్రై పప్పుచారు. ఇంతకుముందు మన ఛానల్ వీడియో కూడా వచ్చింది, అదే పొద్దున చదువుకున్నాము. ఇక అంబలి పోసిన కాబట్టి రైస్ తక్కువ అవుతాం కాబట్టి ఒకటే పూటకు సరిపోయింది అది. ఇక ఇప్పుడు సండే స్పెషల్ ఏంటంటే ఏం లేదండి, చికెన్ తెచ్చింది బావ, చికెన్ వండుకున్నా. చికెన్ అయితే ఇప్పుడు షాప్కి వెళ్ళి వచ్చేటప్పుడు పట్టుకొచ్చిండు. 9 అవుతుంది టైము. అన్ని కారం, ఉప్పు, మసాలా అన్నీ వేసేసింది. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాం ఒకసారి. కడాయిలో వండితే మనం మంచిగా అయింది టేస్ట్, అంత మళ్ళీ ఇప్పుడు కూడా కడాయిలో వండుతున్నా. కర్రీ అయితే మొత్తం కూర అయితే కలిపిన, వాటర్ ఏం పోయలేదు. ఇంకా చికెన్కి వాటర్ కూడా రాలేదు. నేను పసుపు వేయగానే చికెన్ వేసి అవన్నీ వేసి కలిపి మూత పెడుతున్నా. ఇక వాటర్ వచ్చేదాకల్లా చూడాలి. ఇక అన్నం అయితే ఇదైతే పొద్దున కాసిన అంబలి ఇది కొంచెం కాలే బిడ్డ. శ్రద్ధ అయితే చికెన్ కోసం వెయిట్ చేస్తుంది పాపం. ఈరోజు సండే కాబట్టి ఇప్పుడు మా చిన్న తినబెట్టుంటో ఇప్పుడే మూత అవుతుందనా. అదేంటి తినబెట్టుంటే లేట్ అవుతుందని చెప్పి బావ వచ్చేలోపు 4 ఉల్లిగడ్డలు కోసి పెట్టింది. కళ్ళన్నీ మండంగా చికెన్ కూర కోసం కోసి పెట్టింది. ఉత్తప్పుడు పని చేస్తే అసలు ఏది చికెన్ కాబట్టి ఇస్తుంది. ఇద్దరు వచ్చినా టీవీ పెట్టుకొని ఇట్లా చూస్తుంది, ఇట్లా పెట్టుకుని ఇట్లా చూస్తుంది, పెట్టుకుని ఉంటుంది అనమాట. చికెన్ అంటే అంత ఇష్టం మా కళ్ళకు. అయితే అంబలు ఉంది కదా, రొట్టె వేద్దామంటే పిండి పట్టించగలదు, గోధుమ పిండి. ఇక దాన్ని ఏంటిదంటే రాయి సంగట్లకి వేస్తే దాంట్లో కొంచెం పిండి పోసి డైరెక్ట్ కప్తే ముద్ద అవుతుంది. ఇది ఇంకా పులిసింది కాబట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది. అట్లా ఇంకా అంతే. అది ఇది అన్నం ఈరోజు అయితే. చిన్న తినబెట్టిన పడుకుంటే మంచిగా హాయిగా. చెప్పు ఏంది ఇది గదికి వస్తే అనిపిస్తుంది. కూర కంటే సూప్ నాకే కట్ట చిన్నోడికి తినబెట్టినా మంచిగా వాడుకోవడం హాయిగా. కానీ ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. మాకు కూలర్ ఉండబట్టికే బతికిపోతున్నాం, కానీ లేదంటే ఇది సాగు మరణం. మాకైతే పెయ్యి అంతా వేడి వచ్చి మా రక్తం అంతా ఉడికిపో ప్రతిసారి అట్లే అయింది. చెప్తున్నాం కదా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా ఎంత బెనిఫిట్ అవుతుందో కూలర్ తెచ్చుకున్నావా. ఇంకోటి నేను మొన్న ఏంటిది అది నెయ్యి వీడియో అన్నా కదా, అది మనం మిక్సీ పట్టి తీస్తే కరగబెడితే ఎట్లుంటుంది, మిక్సీ పట్టకుండా డైరెక్ట్ చేస్తే ఎట్లుంటుంది చెప్పిన కదా. అదేంటిది మిక్సీ పట్టి చేస్తే పచ్చని తక్కువ వచ్చి నెయ్యి ఎక్కువ వస్తుంది అన్న. మిక్సీ పట్టకుండా చేస్తే పచ్చని ఎంత ఉందో నెయ్యి ఎంత వస్తుందని చెప్పిన కదా. ఈరోజు నేను అట్లా చేసిన అనమాట. ఎండాకాలం కాబట్టి మిక్సీ పడితే నెయ్యి అది వెన్న అనేది బాగా తేలుతలేదు. కూల్ వాటర్ ఉంటే ఏంటంటే పోయంగానే తేలుతుంది పైన మంచి గడ్డ ఇట్లా. వేడి వల్ల ఏంటంటే వెన్న అలానే కరిగిపోతుంది, మెల్ట్ అవుతుంది. వాటర్ రోసి పెట్టినా మెల్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఈరోజు మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా పెట్టిన. మీ కూడా నేను నెయ్యి అయింది ఉడవేయలేదు, అట్లే పెట్టిన. నేను సాయంత్రం అప్పుడు పట్టుకుంటే చూపిస్తాను మీకు ఒకసారి. ఇదేమో నెయ్యి పంపిన కదా, అదంతా చల్లి చూడు, ఒక అంత ఉన్నది చూడు, ఎంత ఉంది వైట్ది. నేను మొన్న చూసే వీడియోలో ఎంత ఉంది, అది భగవాన్ కొంచెం ఉంది. అది ఆ భగవాన్ దోమేసిన లేదు తిన్నా నేను. ఇదేమో నెయ్యి వంపేయాలి. ఇక దాంట్లో కూడా వెళ్తుంది ఒత్తితే, కానీ ఇదంతా ఇక వేస్టేజ్ అనమాట. నెయ్యి ప్యూర్ నెయ్యి. పొయ్యి ముట్టించి ఇదైతే పెట్టిన. దీంట్లో ఇది పోసేస్తున్నా పిండి, అయితే పిండి వేడి కావాలి. వేడి అయితే గడ్డ అని చెప్పి కొంచెం పోస్తున్నా అందరితో కలిపి. పొద్దున తక్కువనే ఉంది, అందుకే కొంచెం ఎక్కువ వేసిన సాల్ట్. నెయ్యి అయితే ఇలా పంపేస్తా. ఇది ఇంత ముందుదే అయితే ఈ డబ్బా ఆల్రెడీ నిండింది, ఇలా నిండుంది ఆల్రెడీ. కొంచెం తక్కువ ఉంది, దీంట్లో పోసినాక మిగతాది ఇలా వస్తా. నెయ్యి అయితే ఈ డబ్బాలో పోసిన కడ వరకు, ఇలా హాఫ్ వరకు వచ్చిందని. ఇవి చూడరే, మొన్న వీడియోలో చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. మొన్న ఇంతకుముందు వీడియోలో అదైతే గింతునే గంతే, గింతవు లేదు మొత్తం కలిపి గింత ఉండొచ్చు అనుకుంటా. చల్లెరుగు ఇవి చూడరు, ఇలా మొత్తం ఇదంతా సల్ల వేస్తే సల్లలకు వచ్చు. ఇంకా దీన్ని ఇలా కన వాడాలి.
ఇంకోటి ఇలా పిండి సరిపోలేదు, మరి ఇంకొంచెం పోసి కలుపుతున్నా. చికెన్ అయితే ఇక్కడ అవుతుంది. దాంట్లో కొంచెం వేడి వాటర్ పోస్తాను, తొందరగా కానీ వేడి వాటర్ పెట్టిన ఉడుకుతుందిరా, ఉడుకుందిరా కారం పోట. ఇదైతే దగ్గరకు వచ్చింది చూడండి. దించినాక చల్లడానికి గట్టిగా ముద్దలకు వస్తాం మనకు. మరి ఇంకా గట్టిగా దించేస్తే అంత మెత్త మెత్త ఉండదు, గట్టి అయితే. చికెన్లో అయితే వాటర్ పోసేసిన కొన్ని ఉడుకుతుంది. కన్నా వేడి అన్నం వేసి చూపిస్తారు ఇంకా పొద్దున ఇంకో అందరా ఇది నిద్ర కళ్ళు ఎట్లా వచ్చి చూడు. అన్నం అడుగుంటుంది, నిద్ర వస్తుంది. ఏ మామిలో వేసుకొస్తుందో లో బిడ్డలో మళ్ళీ వంటలో ఏంది ఇది పట్టుకుని పల్లె పట్టుకుంటారు, నీకు చికెన్ వేస్తా దా తీసుకుంటామన్నా. తమ్ముడు ఏడియాడ పెట్టి నువ్వు కాలికి మస్తు పని ఉంది. పడుకో పడుకో నువ్వు పెట్టు, లేకపోతే దగ్గర పెట్టు. నీకు నీ వాళ్ళ కష్టం అయితే పడుకుని అలా రోజులు బొక్క పీస్ వేస్తే ఉడుకోవచ్చు. బొక్క పీస్ అయితే ఉన్నది. లెగ్ పీస్ ఉడికింది లేదా? చిన్న ఉంది లెగ్ పీస్ అంటే. లెగ్ పీస్ ఇదా, ఇది ఉడికింది లేదు? ఇది వేస్తాం, ఇది ఉడుకోవచ్చు. ఇప్పుడైతే తిను ఇగో కొంచెం ఉడకాలి, ఉడుకుంది కొంచెం ఉడికేదాకా ఎట్లుందో టేస్ట్ చెప్పు. కారమైంది కదా? సూపు వేడి ఉంది, అంతా అటు పోతుంది. మెల్ల మెల్ల అన్నం కూడా వేడిగానే ఉంది. కొంచెం కొంచెం ఉంది ఫూ అనుకో. కూలర్ దిక్కు ఫేస్ పెట్టు, కూలర్ దిక్కు పెట్టి ఫేస్. అట్లయితే కొంచెం వెనక జరుగుగా. తమ్ముడు వెనక జరుగు, వెనక జరుగు బిడ్డ. నువ్వు ఇటు కాదు కన్నా కరెక్ట్గా గిట్టుండు. ఇటు పెట్టుకో. ఇప్పుడు నీకు గాలి నీకు వస్తుంది, నీకు ఫేస్ కలుగుతుంది, అన్నం కలుగుతుంది, రెండింటికి కలుగుతుంది. వాటర్ వాటర్ ఉంది కన్నా. చూడు ఫోనా వద్దు, ఒకసారి తిని చెప్పు టేస్ట్ ఎట్టుందో. పీస్ ఉడికింది చూడు ఫస్ట్. సార్ మంచిగా సూప్ అయితే పీస్ ఉడికింది చూడు. వస్తుందా ముక్కకెళ్ళి? అది తుంచు ఫస్ట్. తినక రాదు, తుంచినాక తిను. అది ఉడికింది కదా, ఫస్ట్ తింటుంది అంతే. ఇట్లా తుంచి ఇట్లా తింటు రాలే, ఇట్లా తింటుంది. ఉడికి నేను సిమ్లో పెట్టి ఆకలి ఆకలి అంటూ నిద్ర అంటే ఇక వేడి వేడి పొయ్యి మీద చేసినాం, కొంచెం ఉమ్మగిలి అలాగే అంతే. ఏం చేస్తాం, పిల్లలు లేట్ అయింది, టైం అయితే మాకు 10 అవుతుంది. ఈరోజు సండే కాబట్టి ఆడ అంగడి ఉంటుంది ఆడ దౌలతాబాద్లో, అందుకే లేట్ అయింది. లేదంటే 9 లోపు వద్దురు. ఇక వచ్చిన ఇలా 9:15 9:20కి వచ్చిండు. ఇక మళ్ళీ వచ్చినాక అవన్నీ కూర అది కట్ చేసుకొని కన్నే కట్ చేసింది. ఇక నేను అల్లిగడ్డ దంచి ఉండేసరికి గిద్వారు అయింది. ఇక ఏం చేస్తాం, ఒక్కోసారి అట్లా అవుతుంది. పిల్లలు ఉన్నప్పుడు మనం అనుకున్న టైంకి అసలే పనులన్నీ కరెక్ట్ టైంకి అయితే కానే కాదు. వంట అయితే అసలే కాదు. ఇప్పుడు ఒకసారి అవుతుంది, మ్యాక్సిమం కానే కాదు. ఒక టైం అనుకుంటే ఒక టైం అవుతుంది. ఇటు చిన్నపోయి పెడతాం ఉమ్మగిలి దగ్గర. కూర అయితే మొత్తం దగ్గర పడ్డా చూడండి. శ్రద్ధకేసం మొత్తం సూప్ ఉండదు కదా. ఎందుకన్నా ఉడికినాయా? ఇప్పుడు ఉడికినాయి కదా పీసులు అన్నీ. ఇక కారం ఉందా? నేనే కొంచెం కారం వండాను ఇలా బంద్ చేస్తుంది. చూద్దా షుగర్లో కూర్చొని తింటు. లైట్ బంద్ చేసి వేడి వస్తున్నాయి. అయిపోయింది. శ్రద్ధ తిన్న తగినవన్నది.
సన్నబియ్యం వేసుకోవా? అమ్మ సూపర్ కారం. సూపర్ స్పైసీ. సన్నబియ్యం ఎప్పుడు సన్నబియ్యం వండుకోండి. చికెన్ పెట్టినా దొడ్డబియ్యం, కానీ ఇలా సన్నబియ్యం పెట్టింది. సన్నబియ్యం 60 రూపాయలు కిలో, దొడ్డు బియ్యం ఫ్రీ. కారం పెట్టుకోండి, కానీ పర్లేదు. చాలా రోజులు తింటున్నాం చికెన్, చాలా గ్యాప్. ఎప్పుడైనా పెళ్ళి తిన్నాం, అప్పుడు తెచ్చుకుంటాం, కానీ ఈ మధ్య చాలా రోజులు గ్యాప్ ఇస్తాం కదా. బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసి